అసదుద్దీన్ ఓవైసీ గారు ప్రొటెస్ట్కు పిలుపునిచ్చారు వక్ఫ్ బోర్డు బిల్లు పైన. ఆయన ప్రొటెస్ట్ ఇవ్వడానికి కారణం ఏంటి? పార్లమెంట్లో బిల్లు మొత్తం చింపేశారు. చించేసేంత ధైర్యం చేయాలి అంటే లాని ఇంకా చించేస్తే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మమతా బెనర్జీ గారు వచ్చేసి దీన్ని కంప్లీట్ అగెనిస్ట్, మేము దీన్ని పాటించము, మాకు వర్తించదు అని చెప్పేసి అక్కడ మత కల్లోహాలు రేపుతుందని చెప్పి చాలా వాదన వినిపిస్తుంది. చట్టం అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఓవైసీ గారు ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, దీనివల్ల ఏం సాధిస్తారు? అసలు చేయాల్సిన అవసరం ఏంటి? ఆ వక్ఫ్ నుంచి వచ్చిన ల్యాండ్లు ఏమన్నా వచ్చిన యువకులకు ఆ రోడ్ల మీద వచ్చి ధర్నాలు అవన్నీ చేసిన యువకులకు ఇస్తారా? మేడం, ఇప్పుడు తమిళనాడులో చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ అన్నమలై గారు ఇన్ని రోజులు ఉంటారు. ఆయనను అక్కడి నుంచి తప్పించడానికి ప్రధాన కారణం ఏంటి? భారతీయ జనతా పార్టీ ఒకరు వ్యక్తిని పట్టుకొని ఉండదు కాబట్టి. అసలు వక్ఫ్ బోర్డు బిల్లులో 10 అంశాలు పెట్టారు. ఏ అంశాలు దేనికి వర్తిస్తుంది? యాక్చువల్లీ వక్ఫ్ అమెండ్మెంట్ని కాంగ్రెస్ ఎప్పుడు కూడా A1 సోనియా గాంధీ గారు, A2 రాహుల్ గాంధీ గారు, ఈ వీళ్ళపైన కేసులు వేసి ఈడీ విచారణ జరపడానికి, వీళ్ళని జైలు పంపించడానికి ప్రధానంగా దీని వెనకాల అమిత్ షా గారు చేయిస్తున్నారు. అది క్యాజువల్గానే ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు వేయడానికి ఉండదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట వాళ్ళ అడ్వకేట్స్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కొంతమంది మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు ఆర్టికల్ 14-15ను వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించడము సుప్రీంకోర్టు చట్టాన్ని ఉల్లంఘించడమే కదా. దీనిలో ఈక్వాలిటీ బిఫోర్ లా ఎక్కడుంది? కేరళలో ఉన్న చర్చిలన్నింటినీ ఈ వక్ఫ్ చట్టం తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ కబ్జా చేయబోతుంది. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటి? చర్చిది వక్ఫ్కు పోయినా మంచిదే కానీ గవర్నమెంట్కి పోవద్దా? హిందూ ముస్లింలు కొట్టుకొని వస్తారు అని చెప్పేసి వింటున్నాను. ఇది జరగబోతుందా? ఆర్టికల్ 370ని రిపీల్ చేసినప్పుడు అంతకుముందుకు కేసీఆర్ గారు వచ్చేసి ధరణి తీసుకొచ్చారు. దాంట్లో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ఆయన సర్చ్ చేయలేదని చెప్పేసి ఈయన భూభారత్ తీసుకొచ్చారు. కేసీఆర్ చేసిన పనులు కానీ. మేడం, ఈరోజు సుప్రీంకోర్టు వాదన తెలంగాణలో HCU భూముల పైన మధ్యలో ఒక బ్రోకరేజ్ కంపెనీ నుండి వాళ్ళు 1000 కోట్లు నొక్కేసి 10,000 కోట్లతోటి జరిగిన ఒక ఉడ్డాంతం ఇదంతా. దీనిపైన ఎవరు బెనిఫిషియరీ? ఇది మీరు ఒక్క HCUకే చూస్తున్నారు. మేము మొదటి నుంచి మొత్తుకుంటుంది ఏంటి అంటే మూసీ సుందరీకరణ పేరుతోను కూడా వీళ్ళు చేసింది ఇదే. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రధానంగా ల్యాండ్స్ పైన బేక్ చేసుకొని ఉందా, లేకుంటే వీళ్ళపైన ల్యాండ్స్ పైన టార్గెటా? అంతే కదండి. ఏ దానిలో వాళ్ళకు కమిషన్లు వస్తాయో ఆ పని చేస్తుంది. IDTV, మన ఉనికి మన వాణి. హాయ్ వ్యూయర్స్, నమస్తే, నేను మీ ఆంజనేయులు. మనకిప్పుడు తెలంగాణలో కానీ భారతదేశం మొత్తంలో కానీ ఎక్కడ చూసినా వక్ఫ్ బోర్డు ఇష్యూ నడుస్తుంది. అటు బెంగాల్లో చూసుకున్నా, ఇటు కలకత్తాలో చూసుకున్నా, దాంతోపాటు కర్ణాటకలో, తెలంగాణలో రకరకాల ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అసలు వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ అవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీని వెనకాల చేసిన కృషి ఏంటి? అసలు ఈ బిల్లు పాస్ చేయడానికి కారణం ఏంటి? దీని వెనకాల ప్రొటెస్టులు నడుస్తున్న దానికి వ్యతిరేకత ఎందుకు వస్తుంది అన్నదాని అంశాలపైన మాట్లాడుకుందాం. మన ముందు ఇప్పుడు మాట్లాడడానికి మౌనిక సుంకర, అడ్వకేట్, బీజేపీ నాయకురాలు, సీనియర్ నాయకురాలు. మేడం నమస్తే. జీ నమస్తే అండి. మేడం, ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో ఈ 2 రోజుల్లో 3 రోజుల్లో అసదుద్దీన్ ఓవైసీ గారు ప్రొటెస్ట్కు పిలుపునిచ్చారు వక్ఫ్ బోర్డు బిల్లు పైన. ఆయన ప్రొటెస్ట్ ఇవ్వడానికి కారణం ఏంటి? పార్లమెంట్లో బిల్లు మొత్తం చింపేశారు. వాళ్ళు ప్రధానంగా ఈ బిల్లు చింపేసి ప్రొటెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఐడియల్లీ అది ఒక డ్రాఫ్ట్ బిల్లు నుంచి ఇప్పుడు లా అయిపోయింది. సో అలా చించేసేంత ధైర్యం చేయాలి అంటే లాని ఇంకా చించేస్తే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పాయింట్ 1. పాయింట్ 2, వక్ఫ్ అనేది ఏంటిదంటే ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ చేసినవి చాలా ఉన్నాయి వక్ఫ్లో. అసలు వక్ఫ్ ఉన్నది అంటే వాళ్ళ మత ఆచారాలను పాటించే వాళ్ళు వాళ్ళ మత విశ్వాసాలకు అనుగుణంగా ఇస్లాంకి ఆర్ అల్లాకి దానం ఇచ్చినట్టుగా వాళ్ళ ప్రాపర్టీ ఇచ్చుకోవాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని ఏం చేసిందంటే మైనారిటీ అపీస్మెంట్గా 1995లో వక్ఫ్కి జ్యుడిషియరీ పవర్స్ ఇవ్వడం, ఒక ముస్లిం కోర్టుని ఇవ్వడం లాంటివి ఇచ్చింది.
చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమే ఇది. ఇప్పుడు అలా ఇల్లీగల్ ఎన్క్రోచ్ చేసిన ల్యాండ్స్ అన్ని కూడా ఓవైసీ లాంటి వాళ్ళు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఇప్పుడు ఆ ఇల్లీగల్ గా తీసుకున్న ల్యాండ్స్ ని ఇప్పుడు ప్రభుత్వం వాపస్ తీసుకునేసరికి వీళ్ళకి అక్కడ బాధ అవుతుంది అనమాట. ఇన్ని రోజులు ఎంజాయ్ చేసిండ్రు కదా పూకట్లా, ఇప్పుడు మళ్ళీ వాపస్ తీసుకుంటున్నారు అన్న బాధతోని వాళ్ళు రేపు ర్యాలీ చేస్తున్నారు. అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ. కానీ బెంగాల్లో చూసుకున్నట్టయితే మమతా బెనర్జీ గారు వచ్చేసి దీన్ని కంప్లీట్ అగెనిస్ట్, మేము దీన్ని పాటించము, మాకు వర్తించదు అని చెప్పేసి అక్కడ మత కల్లోహాలు రేపుతుందని చెప్పేసి చాలా వాదన వినిపిస్తుంది. కానీ ఇది భారతదేశం మొత్తం పాటించాలా లేకుంటే ఈ రాష్ట్రం వాళ్ళు పాటించకుండా సరిపోతుంది? ఏదైనా ఒకటి యాక్ట్ స్టేట్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, సెంట్రల్ సబ్జెక్ట్ కొన్ని ఉంటాయి, లీగల్గా కామన్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. అయితే ఇది ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఒకసారి పార్లమెంట్లో 2 హౌసెస్లో అంటే లోక్సభ రాజ్యసభలో పాస్ అయిన తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ మంచిగా వచ్చిన తర్వాత అది ప్రెసిడెంట్కి వెళ్ళిన తర్వాత అది చట్టం అయిపోతుంది. చట్టం అయిపోయిన తర్వాత కంపల్సరీ స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఇట్లా మేము ఫాలో అవ్వము అని చెప్పడం ఏంటిది అంటే అక్కడ ఉన్న ఉన్మాదులను, మతోన్మాదులను, జ్ఞానం లేని వాళ్ళను రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టి వాళ్ళు ఏదైనా చేయండి మీరు అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ దీన్ని క్లియర్గా చెప్పాలి, ఇంటెన్షన్ బిహైండ్ చెప్పాలి అంటే బంగ్లాదేశ్లో వెస్ట్ బెంగాల్లో చాలా మంది ఇన్ఫిల్ట్రేట్ రోహింగ్యా ముస్లింలు ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరినీ అపీజ్ చేసుకొని వాళ్ళ ద్వారా ఓట్ బ్యాంక్ తెచ్చుకొని అక్కడ ఎప్పటికీ సీఎంగా తను ఉండాలి అన్న దురుద్దేశంతో వక్ఫ్ని మేము ఒప్పుకోము అనే మూర్ఖపు మాటలు మాట్లాడి దాని నుంచి అక్కడ ఉన్న హిందువులను ఊచకోత వస్తుంటే సైలెంట్గా చూస్తూ ఉంటుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే ఒకసారి ప్రెసిడెంట్ ఒకటి చట్టాన్ని అసర్ట్ చేసిండ్రు అంటే అది కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. కానీ ఇప్పుడు అక్కడ చూసుకున్నట్టయితే హిందువుల్ని ఒక 500 మంది కొన్ని గ్రామాలు వదిలిపెట్టి పారిపోతున్నారు, ఎందుకంటే వీళ్ళు చేసే హెరాస్మెంట్కి పారిపోతున్నారు. దీనికి సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోలేదా? ఎందుకంటే హిందువుల పైన అంతా అరాచకం జరుగుతుంటాయి. వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి హిందువులు ముస్లింల అరాచకం వల్ల పారిపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఒకప్పుడు ఉన్న హిందువులు కూడా అక్కడ వచ్చిన ఇట్లాంటి ఇస్లామిక్ దురాక్రాంతాల దౌర్జన్యాలు తట్టుకోలేక పారిపోవడం వల్ల అది ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది. పాకిస్తాన్లో ఉన్న హిందువులు కూడా అక్కడి నుంచి వెళ్ళి పారిపోవడం వల్ల అది పాకిస్తాన్ అయింది. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు కూడా అక్కడి నుంచి వెళ్ళి పారిపోవడం అనేది మొన్న మనం చూసినాం, సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని కూడా అన్నాం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా జరుగుతుంది. ఇది ఎప్పటికీ హిందువుల మీద ఈ దౌర్జన్యం జరుగుతూనే ఉంది. అందుకనే అఖండ భారత్ నుంచి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ పోయింది, పాకిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ పోయింది. దేశంలో ఉన్న అప్పుడు కాశ్మీర్ని కూడా అట్లనే చేద్దామని అనుకున్నారు. కానీ అమిత్ షా, మోదీ లాంటి నాయకత్వంతో బీజేపీ అనే ఒక జాతీయవాద పార్టీ ఉండడం వల్ల ఆ కళలు వాళ్ళే కళ్ళలుగానే మిగిలిపోయినాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఓవైసీ గారు ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, దీనివల్ల ఏం సాధిస్తారు? అసలు చేయాల్సిన అవసరం ఏంటి? ముస్లిం యువకుల్ని రెచ్చగొట్టడం ఒకటి, రెండవది వాళ్ళ ఓట్ బ్యాంక్ని వాళ్ళ వైపే ఉంచుకోవడం, మూడవది వాళ్ళకు ఈ యొక్క ప్రొటెస్ట్కు మందం ఏదో ఇంత ఇచ్చేసి రాళ్ళు వేయడానికి 500 ఎట్లయితే జమ్మూ కాశ్మీర్లో ఇవ్వడం ఉన్నదో ఇట్లాంటి ప్రొటెస్ట్ల వల్ల వాళ్ళకి ఆ రోజు కొంచెం డబ్బులు ఇచ్చేసి అది కూడా శుక్రవారం పూట చేసుకొని మతం పేరు మీద వాళ్ళని ఇట్లా రెచ్చగొట్టి ఇట్లాంటివి చేయడం. దీని నుంచి వెళ్ళి వచ్చి పోనీ ఆ వక్ఫ్ నుంచి వచ్చిన ల్యాండ్లు ఏమన్నా వచ్చిన యువకులకు ఆ రోడ్ల మీద వచ్చి ధర్నాలు అవన్నీ చేసిన యువకులకి ఇస్తారా అంటే ఇయ్యరు. రేపు ఏమైపోతుందంటే 6 నెలల తర్వాత ఎవరెవరైతే ఆ రోడ్ల మీద ధర్నాలకు వచ్చినా వాళ్ళందరి మీద కేసులు అయితే ఆ కేసులతోనే వాళ్ళ జీవితం అంతా కూడా అట్లానే అయిపోతుంది. వాళ్ళు ఎప్పటికి కూడా ఆ దారిద్ర్య రేఖ నుంచి బయటికి రాకుండా అయిపోతారు. వీళ్ళు ఏం చేస్తారు, వక్ఫ్ పేరు మీద పోరంబోకు జాగలను, గవర్నమెంట్ ల్యాండ్లను వీటన్నిటిని తీసుకొని ఆ వక్ఫ్ బోర్డు పేరు మీద అని చెప్పేసి తర్వాత వాటిని రియల్ ఎస్టేట్ కింద అమ్మేసి వీళ్ళు కోట్లు సంపాదించుకుంటారు. వీళ్ళ పిల్లలు వేరే దేశాలలో ఉంటారు, వీళ్ళు రాయల్గా లావిష్గా బ్రతుకుతారు. వీళ్ళని నమ్ముకొని మతం పేరు మీద మోసపోయిన పిల్లలందరూ కేసులతో వాళ్ళు అరటి పనులు సోఫాలు కుట్టుకుంటూ వాళ్ళు ఉంటారు. మేడం, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంకొక రాష్ట్రం మన భారతదేశంలో, మన పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా దీన్ని మేము అసెంబ్లీలో వాగ్దానం చేస్తున్నాం, దీన్ని పాటించము అని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం చెప్తుంది. మరి దాన్ని ఎలా తీసుకోవచ్చు? అసలు పాటించాల్సిన అవసరం ఉందా లేకుంటే వాళ్ళు చట్టం వాళ్ళకు వర్తించదా? ఒకసారి ప్రెసిడెంట్ నుంచి ఒకటి చట్టం అయిన తర్వాత పార్లమెంట్ ఈజ్ హయ్యర్ దాన్ అసెంబ్లీ.
అసెంబ్లీ కంటే కూడా పార్లమెంట్ ఎక్కువ పవర్ ఉంటుంది, ఎందుకంటే అది మొత్తం నేషన్కి సంబంధించింది. మనము తమిళియన్స్, తెలంగాణ వాదులం అని మామూలుగా అనుకోవడానికే, కానీ ఆన్ రికార్డ్ మన పాస్పోర్ట్లో ఇండియన్ అని ఉంటుంది. అదంతా వచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ ఉంటుంది. కాబట్టి పార్లమెంట్లో ఒకసారి ఒక చట్టం వచ్చింది అంటే దాన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే. మేడం, ఇప్పుడు తమిళనాడులో చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ అన్నమలై గారు ఇన్ని రోజులు ఉండే, ఆయనను అక్కడి నుంచి తప్పించడానికి ప్రధాన కారణం ఏంటి? తప్పించడం అనేది ఏముంటుందండి, ఇక్కడ కూడా బండి సంజయ్ గారు వాళ్ళ టైం అయిపోయిన తర్వాత వారు నెక్స్ట్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయింది. అట్లనే అన్నమలై గారు కూడా అక్కడ వారి టైం అయిపోయింది, నెక్స్ట్ ఇంకొకరు వస్తారు. భారతీయ జనతా పార్టీ ఒకరు వ్యక్తిని పట్టుకొని ఉండదు కాబట్టి కొత్త కొత్త వ్యక్తుల్ని నిర్మిస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఒక కొత్త నాయకుడికి అవకాశం ఇచ్చి కొత్త అధ్యక్షునిగా తయారు చేస్తున్నారు. మేడం, ఇప్పుడు వక్ఫ్ బోర్డు బిల్లు గురించి సంపూర్ణంగా మాట్లాడుతున్నాం. అసలు వక్ఫ్ బోర్డు బిల్లులో 10 అంశాలు పెట్టారు. ఏ అంశాలు దేనికి వర్తిస్తుంది మేడం? యాక్చువల్లీ వక్ఫ్ అమెండ్మెంట్ని కాంగ్రెస్ ఎప్పుడు కూడా సూపర్ పవర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళింది. ఆ సూపర్ పవర్స్ ఎట్లా ఇచ్చిందంటే, ఇప్పుడు వక్ఫ్ బై యూజర్ ఈజ్ అ వక్ఫ్ అంటారు. అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక ఖాళీ జాగా ఉంది, మీ జాగాని ఎప్పుడన్నా ఒక ముస్లిమ్స్, ఒక గ్రూప్ ఆఫ్ ముస్లిమ్స్ వాడుకున్నారు అనుకోండి, ఇఫ్తారో నమాజో ఏదో చేసుకున్నారు అనుకోండి. చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు తెలియకుండానే, మీకు ఇన్ఫర్మేషన్ లేకుండానే ఆ ల్యాండ్ వక్ఫ్ది అని వాళ్ళు అనుకోవచ్చు. అప్పుడు మీకు లిమిటేషన్ పీరియడ్ అని ఉంటుంది. అంటే వాళ్ళు మాది వక్ఫ్ది అని వాళ్ళు అనుకున్న తర్వాత, మీ ప్రమేయం లేకుండా, మీ ఇష్టం లేకుండానే అది వక్ఫ్ది వాళ్ళు అని అనుకున్న తర్వాత సంవత్సరం టైం లోపల మీరు వెళ్ళేసి వక్ఫ్ ట్రైబ్యునల్లో క్లెయిమ్ చేయాలి. ఏమని? ఈ ల్యాండ్ నాది, వాళ్ళది కాదు అని. ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు నేను మీ ల్యాండ్ నాది అని నేను అన్నా అనుకోండి, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ నా మీద ఉంటుందా, మీ మీద ఉంటుందా? కానీ వక్ఫ్ విషయానికి వచ్చేసరికి మీ ల్యాండ్ అనే వక్ఫ్ నాది అని అంటే ఆ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మీ మీద ఉంటుంది. అది కూడా 1 year లోపల ఉంటుంది. ఆ 1 year లోపల కూడా మీరు ఎక్కడికి పోయి మాట్లాడతారు అంటే వక్ఫ్ ట్రైబ్యునల్కి వెళ్తారు. వక్ఫ్ ట్రైబ్యునల్లో ఎవరు ఉంటారు? 2 ముస్లిం ఎమ్మెల్యేలు ఉంటారు. మేక్ షూర్ 2 ఎమ్మెల్యేలు అంటలేను, ముస్లిం ఎమ్మెల్యేలు ఉంటారు. 2 ముస్లిం ఎంపీలు ఉంటారు. ఎంపీలు కాదు, ముస్లిం ఎంపీలు. 2 బార్ కౌన్సిల్ అడ్వకేట్స్ ఉంటారు. అడ్వకేట్స్ కాదు, ముస్లిం అడ్వకేట్స్ ఉంటారు. 2 ఇస్లాం గురించి తెలిసిన ముతావల్లీస్ ఉంటారు. 2 వాళ్ళ స్కాలర్స్ ఉంటారు. ముతావల్లి అంటే మీరు మీ ల్యాండ్ని ఏదైతే వాళ్ళు తీసుకున్నారో ఆ ల్యాండ్ కస్టోడియన్గా ఉండే వ్యక్తిని ముతావల్లి అని. సో ఇప్పుడు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళేసి మీరు పోయి చెప్పాలన్నమాట ఇది నాది అని. చెప్తే మీకు వస్తుందా? ఇప్పుడు మీ ఇంట్లో దొంగతనం అయింది, ఆ దొంగడు ఎవడో మీకు తెలుసు, మీరు తెల్లారి పోలీస్ స్టేషన్ పోయి నేను అక్కడ నా దొంగతనం అయిందని చెప్పడానికి పోయిన పోలీసు వాడే దొంగతనం చేసిన అనుకోండి, మీరు ఎవరికి చెప్పుకుంటారు? చెప్పుకునే ఆస్కారం లేదు. అట్లనే వక్ఫ్ మీ ల్యాండ్ అని దొబ్బేసిన తర్వాత మీరు పోయి వక్ఫ్ దగ్గర ఇది నా ల్యాండ్ అని ఎట్లా చెప్పుకుంటుంది? మీకు ఇస్తారా? మీకు ఇచ్చే ఉద్దేశం ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ దొబ్బేస్తారా? సో ఇదన్నీ పాయింట్స్ ఏంటిది అంటే, వాళ్ళు ఇల్లీగల్ గా ల్యాండ్ని ఎన్క్రోచ్ చేయడం, ఇవి కబ్జా భూ దందాల్లాగా వక్ఫ్లో ఉన్న చాలా మంది బడాబాబులు ఇట్లా హిందూ గవర్నమెంట్ ల్యాండ్లు సంబంధం లేకుండా అందరు ల్యాండ్లు తీసుకుంటున్నారు. ఇది ఎప్పటి వరకు 1995లో ఉండదు. 2013లో దీన్ని కాంగ్రెస్ మళ్ళీ ఏం చేసిందంటే, మోదీ ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది, ఒకసారి మోదీ ప్రధాని ఏంటంటే ఇంకా ఈ రాష్ట్రం ఇంకెప్పటికీ, ఈ దేశం ఇంకెప్పటికీ హిందూ రాష్ట్రం మా చేతిలోకి రాదు అని అనుకుని కాంగ్రెస్ ఎనీ యూజర్ అంటే నాన్ ముస్లిం ల్యాండ్ను కూడా మీరు తీసుకోవచ్చు అని వాళ్ళకి పవర్ ఇచ్చింది. ఆ వక్ఫ్ ట్రైబ్యునల్ కూడా ఎట్లాంటి పవర్ అంటే, మీరు వక్ఫ్ ట్రైబ్యునల్లో వాళ్ళు ఇది మీది కాదు, ఈ ల్యాండ్ వక్ఫ్ది అని అన్న తర్వాత మీకు సుప్రీంకోర్టుకి వెళ్ళే రైట్ ఉంటుంది ఎవరికైనా కూడా. ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు మీరు ఒక లోవర్ కోర్టులో మీ కేసు చెల్లలేదంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళే రైట్ ఉంటుంది, అది మీ ఫండమెంటల్ రైట్. కానీ 2013లో వక్ఫ్కి ఇచ్చిన సూపర్ పవర్స్లో మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఉండదు. వక్ఫ్ ట్రైబ్యునల్ అంటే వక్ఫ్ కోర్టు ఏదైతే చెప్తుందో అదే ఫైనల్. అంటే సుప్రీంకోర్టు కంటే కూడా సూపర్ పవర్స్, ప్రెసిడెంట్ కంటే కూడా సూపర్ పవర్స్. ఏంటిది? అదొక రిలీజియస్ బోర్డుకి ఇన్ని పవర్స్ ఇవ్వడం ఎందుకు? దానివల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే, భారతదేశంలో సెక్యూరిటీ కింద ఆర్మీ దగ్గర ల్యాండ్ ఎందుకు? దేశ రక్షణ కోసం. అందులో లక్షల మంది సైనికులు పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు ట్రైనింగ్ సెంటర్స్ వేరే విధంగా యూజ్ అయ్యేందుకు వాళ్ళకి ల్యాండ్ ఉంది. రైల్వేకి ట్రాన్స్పోర్టేషన్స్, గూడ్స్ కానీ పీపుల్ కానీ ట్రాన్స్పోర్టేషన్కి రైల్వే దగ్గర కూడా జాగా ఉంది. తర్వాత వచ్చి వీళ్ళ దగ్గర ఉంది. ఎట్లుంది వీళ్ళ దగ్గర? అంతా ఇట్లా దౌర్జన్యంగా కబ్జా చేసిన భూమి. మళ్ళీ వీటిలలో ఏ దానికైనా డాక్యుమెంట్ ప్రాపర్గా ఉండదు. ఎందుకంటే ROR తీసుకున్నా, ఏదైనా పహానీ లేచినా, ఒక ల్యాండ్ తీసుకున్నప్పుడు కనీసం ఒక 70-80 సంవత్సరాల కింద హిస్టరీ ఉంటుంది.
రికార్డ్స్లో, రెవెన్యూ రికార్డ్స్. వక్ఫ్ అట్లా ఉండదు. వక్ఫ్ ల్యాండ్ అంటే అంతే, వక్ఫ్ ల్యాండ్. కాబట్టి ఈ పవర్స్ అన్ని తీసేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఆ ఏరియా ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు వక్ఫ్ ల్యాండ్స్ అన్నిటిని సర్వే చేస్తాడు. సర్వే కమిషన్లో కంపల్సరీ ఆ ఏరియా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. నెక్స్ట్ వక్ఫ్ బై యూజర్ ఈజ్ వక్ఫ్ అనే చట్టం ఏదైతే ఉందో దాన్ని తీసేస్తున్నారు. మేడం ఇప్పుడు మన కొంతమంది వాదనలు ఏంటంటే, ఇప్పుడు ఓవైసీ వాదన కూడా మనం చూసుకున్నట్టయితే, మనం నమాజ్ చేసిన ప్లేస్, మనం ఉంటున్న ఇల్లు, మన సమాధులు కూడా లాగేసుకుంటారు, వక్ఫ్ బోర్డు వాళ్ళకి అనుగుణంగా చేసుకున్నారు అని చెప్పేసి ప్రజలకి మాట చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు చెప్పేది కరెక్టేనా? అదే అండి, ఎక్కడెక్కడైతే వాళ్ళు ఇల్లీగల్గా తీసుకున్నారో, ఇప్పుడు ఒక చద్దర్ వేసేసి దాన్ని దర్గా అని అంటే అయిపోతుందా? అయిపోదు కదా. అట్లా చేసిన ఇన్ని సంవత్సరాలు అట్లా చేసిన ల్యాండ్లను వాటి డాక్యుమెంట్స్ అడుగుతున్నాం. ఆ డాక్యుమెంట్స్కి సర్వే కమిషన్ ఐఏఎస్ డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు పార్లమెంట్ డిసైడ్ చేయదు. మీది వాళ్ళు ఏదన్నా ల్యాండ్ ఇది మాది అని అన్నారంటే వాళ్ళు చూపించాలి అక్కడ ఐఏఎస్ ఆఫీసర్కి. ఐఏఎస్ ఆఫీసర్ దానికి తీర్మానం చేస్తారు అది వాళ్ళదా కాదా అని. కాబట్టి వాళ్ళు ఏమని అంటున్నారు అంటే రెచ్చగొట్టడం కోసం ఇట్లాంటి మాటలు అంటున్నారు తప్ప అక్కడ ఎక్కడ కూడా వాళ్ళ ఫండమెంటల్ రైట్ టు వర్షిప్కి డిస్టర్బెన్స్ అవుతలేదు, ఎక్కడ కూడా వాళ్ళ రిలీజియస్ ప్లేసెస్ని టచ్ చేయట్లేదు. ఓన్లీ ఎక్కడెక్కడైతే వీళ్ళు దౌర్జన్యంగా తీసుకున్నారో, ఎక్కడెక్కడైతే రిజిస్టర్ రెవెన్యూ దానిలో వక్ఫ్ అని ఉందో దాన్ని ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీ ల్యాండ్ అని వక్ఫ్ అని రిజిస్టర్ ఆఫీస్లో రికార్డ్ ఉందనుకోండి, మీరు ఒప్పుకోవాలి వక్ఫ్ అని, అప్పుడే అది వాళ్ళ వక్ఫ్ది అవుతుంది. మీరు లేదు అది నాది దౌర్జన్యంగా తీసుకున్నారు అంటే అప్పుడు అది సర్వే కమిషన్ దగ్గరికి వెళ్తే ఐఏఎస్ డిసైడ్ చేస్తారు. మేడం ఇప్పుడు దీంట్లో పార్లమెంట్లో లోక్సభలో మాట్లాడేటప్పుడు ప్రధానంగా ఏమన్నారంటే ముస్లిం స్త్రీలకి దీంట్లో ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నారు. ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు, వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి దీనివల్ల? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వక్ఫ్ దానిలో ముస్లిం ఎమ్మెల్యేలు, ముస్లిం ఎంపీలు, ముస్లిం అడ్వకేట్స్ ఉన్నట్టు ముస్లిం మహిళల్ని కూడా ఉంచాలి కంపల్సరీ. అది ఒక లా అన్నమాట. దాని అకార్డింగ్గా రాష్ట్రీయ ముస్లిం మహిళా మంచ్ వాళ్ళు వక్ఫ్ బోర్డుకి తెచ్చిన సవరణలన్నింటినీ స్వాగతించారు. అంటే వాళ్ళు వక్ఫ్కు మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు అట్లా మహిళలు మద్దతుగా ఉన్నారు అని అంటే దాని అర్థం ఏంది? ఇన్ని రోజులు వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు దీనివల్ల వాళ్ళకి న్యాయం జరగబోతుంది. కాబట్టి ఈక్వాలిటీ అనేది వాళ్ళు బయట నుంచి వచ్చి హిందూ ముస్లిం కాదు, వాళ్ళ లోపల వాళ్ళే కనీసం సమమైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఉద్దేశంలో ఆ బోర్డులో కంపల్సరీ మహిళ ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డు నుంచి కొన్ని భూములు 1995 నుంచి కొన్ని భూములు వాళ్ళు తీసుకున్న వాటిని రికవర్ చేసుకుంటుంది గవర్నమెంట్. చేసుకున్న దాన్ని పేద ముస్లింలకు దీనికి యూజ్ అయ్యేలాగా వాడతామని చెప్పారు. ఎలా తీసుకుంటారు, ఎలా యూజ్ అయ్యేలాగా చేస్తారు ఈ ల్యాండ్స్? ఇంతవరకు వక్ఫ్ తీసుకునేవన్నీ దౌర్జన్యంగా కబ్జా చేసిన భూములే. ఫర్ ఇన్స్టెన్స్ ఉత్తరప్రదేశ్లో ఆజాద్ చంద్రశేఖర్ గారి పేరు మీద ఒక పార్క్ ఉండింది. ఆ పార్క్ను కూడా వాళ్ళు వక్ఫ్ బై యూజర్ ఈజ్ వక్ఫ్ అన్న కింద అక్కడ ఒకసారి నమాజ్ చేసేసుకున్నారు, అది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి. వాళ్ళు అది వక్ఫ్ ల్యాండ్ అన్న తర్వాత రెవెన్యూ రికార్డ్స్లలో వాటిలలో వక్ఫ్ ల్యాండ్ అని పడిపోతుంది అనమాట. అప్పుడు వెనకకు చూసి మనం 70 years 80 years కింద పహానీలు ఆర్ఓఆర్లు అన్నీ చూసేది ఉంటే అవన్నీ హిందువుల పేర్లు ఉంటాయి, లేదా గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటాయి, లేదా పొరంబోకు భూములు అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు ఒకసారి వక్ఫ్ అని ముద్ర వేసుకున్నారంటే అది వక్ఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు అట్లాంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గవర్నమెంట్ తీసుకున్నది అనుకోండి, దానిలో ఒక హాస్పిటల్ కట్టొచ్చు, ఒక స్కూల్ కట్టొచ్చు, ఒకటి ఏదైనా మాల్ కట్టొచ్చు. సో గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ ఉండడం వల్ల ఏమైపోతే ప్రజలకు ఉపయోగపడుతుంది, ముస్లింలకు, హిందువులకు, క్రిస్టియన్లకు కాదు, ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొన్న 16 కోట్ల మందికి ఉజ్వల స్కీమ్ కింద సిలిండర్లు ఇచ్చింది. దానిలో 28 నుంచి 30% వరకు మహిళలు ఉన్నారు, ముస్లిం మహిళలు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటిది? భారతీయ జనతా పార్టీ ఒక ప్రోగ్రామ్ తెచ్చింది, ఒక స్కీమ్ తెచ్చింది అంటే స్కామ్లు చేయదు ఎక్కడ కూడా. ఆ స్కీమ్లు ప్రతి ఒక్కరికి అందేలాగా ప్రయత్నం చేస్తుంది. అందులో ముస్లింలు, హిందువులు అందరు కలిసి ఉంటారు. వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారా వేయరా అనేది సెకండరీ. ఎందుకంటే వాళ్ళు ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా జీవిస్తేనే దేశానికి మంచిది అన్న ఉద్దేశంతో మేము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అందరికీ అన్ని స్కీమ్స్ అందేలాగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు తెలంగాణలో ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డు మాది అని చెప్పేసి నిరూపించిన ల్యాండ్స్ అప్రాక్సిమేట్ ఎన్ని ఎకరాలు ఉండొచ్చు మేడం? తెలంగాణ నేను మీకు చెప్తా చూడండి. తెలంగాణలో మ్యారియట్ హోటల్ ని కూడా వక్ఫ్ మాది అని చెప్పేసి అవును మాది అని క్లెయిమ్ చేసి, అప్పుడు అది క్లెయిమ్ చేయగానే ఆ ఓనర్ కింద మీద అయిపోయినారు. దాన్ని ఎట్లా ఆయన రివర్స్ తెచ్చుకోవాలో అర్థం కాక ఆయన తలబట్టుకున్నారు. నెక్స్ట్ చూడండి, హఫీజ్పేటలో 140 ఎకరాలు
అవిస్పేటలో 140 ఎకరాలు. ఓకే. ప్రైవేట్ ల్యాండ్ బియాండ్ గవర్నమెంట్ ఇంటర్, అంటే గవర్నమెంట్ కూడా ఇంటర్ఫియర్ కాకుండా ఉండదన్నమాట ఇన్ని రోజులు ఆ చట్టం వల్ల. ఓకే. నెక్స్ట్ బోడుపల్లో గట్కేసర్లో అండి ఎన్నో ఇల్లీగల్ గా అక్కడ చాలా ఎంక్రోచ్మెంట్ వాళ్ళకి జరగడమే కాకుండా వాళ్ళని ఏం చేస్తున్నారంటే అమ్మేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని దౌర్జన్యంగా తెచ్చుకుంటున్నారు, ఆ ల్యాండ్ తెచ్చుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేయడం, అక్కడ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేయడం, దానిలో ల్యాండ్ కింద షేర్ తీసుకోవడం. అంటే ఎవరి భూమిని ఎవరు అమ్ముతున్నారు, వాళ్ళ దాంట్లో ఆస్కారం ఉండదు కదా. వక్ఫ్ ఒకసారి అయిన తర్వాత ఎవరైతే వక్ఫ్ కస్టోడియన్ ఉంటారో, ముతావలి ఉంటాడో, ఆ ముతావలికి రైట్ ఉంటుంది సేల్ చేయడానికి. నెక్స్ట్ మల్కాజిగిరిలో కూడా 750 acres ల్యాండ్, మల్కాజిగిరిలో ప్రైమ్ లొకేషన్ లో. ఇంకా ఈ వేరే చోట్లలోనైతే మీరు మొన్ననే మల్కాజిగిరిలో చూసిండ్రు కదండి కొన్ని అపార్ట్మెంట్స్, అక్కడ 22 గుంటల జాగా వక్ఫ్ వచ్చేసి మాది అని చెప్పింది. అక్కడ అపార్ట్మెంట్స్ బిల్డ్ అయి ఉన్నాయి. అంటే ఒకసారి అపార్ట్మెంట్ బిల్డ్ అయిన తర్వాత కూడా అది మాదే అని వాళ్ళు అంటూ ఉన్నారు అంటే నెక్స్ట్ ఎప్పటికి మన చేతికి వస్తుంది అట్లా. ఈ లెక్కన చూసుకుంటే మణికొండలో 1654 ఎకరాల ల్యాండ్ ఉందండి. మణికొండలో దర్గా ప్రాపర్టీ. సో ఇవి నేను మీకు చెప్తున్నాయి, నేను రీసెర్చ్ చేసిన ఒక 5-10 రికార్డ్స్. ఇంకా అసలు అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి వచ్చింది అయితే ఇంకా 1000 ఎకరాలు ఉన్నాయి. 1000 ఎకరాలు అంటే దీన్ని మళ్ళీ దీని సొమ్ము అంతా ఇంత ల్యాండ్స్ అమ్మి ఇంత ల్యాండ్స్ రెంట్కి ఇచ్చి కూడా మేము 12 కోట్లే ఉందని లాస్ట్ బడ్జెట్ చూపించారని చెప్పి 1200 కోట్ల 12 కోట్లు అనుకుంటాను. ఇంతే బడ్జెట్ ఉందని చెప్పి చూపించడానికి కారణం ఏమంటారు మరి? మీరు ఇక్కడ పాయింట్ చూడాలి, వక్ఫ్ నుంచి వెళ్ళి ఎవరైతే మీరు ల్యాండ్ తీసుకుంటున్నారో వక్ఫ్కున్న ల్యాండ్ లో వచ్చే రెవెన్యూ అంత ఉండొచ్చు, కానీ దానికి ఒక ముతావలి ఉంటుంది. ఆ ముతావలి ఆ ల్యాండ్ సేల్ చేసుకుంటున్నాడు కదా, చేసుకున్న డబ్బుని వక్ఫ్ బోర్డుకి ఇవ్వాల్సిన లేదు, దారి మళ్ళించుకుంటున్నారు, మొత్తం మిస్యూజ్ చేస్తున్నారు. అందుకనే దీన్ని ఇప్పుడు ఛాలెంజ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళు దాన్ని రిలీజియస్ పర్పస్ కోసం వాడట్లేదు, పర్సనల్ గా ఎవరిది వాళ్ళు ఫైనాన్షియల్ గ్రోత్ కోసం వాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టులో దీనిపైన ఒక పిటిషన్ వేశారని విన్నాను. తమిళనాడు గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారు వేశారని విన్నాం. మన హైదరాబాద్ నుంచి ఓవైసీ గారు ఉన్నారు కదా, ఆయన కూడా సుప్రీంకోర్టులో వేశారని విన్నాం. వీళ్ళందరూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వల్ల మళ్ళీ దీన్ని ఏమన్నా చేంజ్ చేసే అవకాశం ఉంటుందా? చేంజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. పిటిషన్ వేసిన వెంటనే సుప్రీంకోర్టు చెప్పింది కదా ఇదంతా చూడడానికి అర్జెంట్ మ్యాటర్ ఏం కాదు, లీజర్ గా చూద్దాంలే అని చెప్పింది కదండి. ఒకటి. రెండో విషయం, వాళ్ళు ఏమని అడుగుతారు, ఒక ఇండివిజువల్ గా మీకు మీ ల్యాండ్ను వక్ఫ్ తీసుకుంటే మీకు సుప్రీంకోర్టుకి వెళ్ళే అధికారమే లేదు అని ఆ విషయాన్ని కానీ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ వక్ఫ్ వీళ్ళు వేసిన పిటిషన్లన్నీ కూడా కొట్టేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే వక్ఫ్ ట్రైబ్యునల్ అంటే ముస్లిం కోర్టు ఏదైతే వక్ఫ్కి ఒక కోర్టు ఉందో ఆ కోర్టు అన్నిటికంటే ఊపర్ ఉండదు కదా, అంటే సుప్రీంకోర్టు కంటే కూడా ఊపర్ స్థాయి కాదు కదా. కాబట్టి సుప్రీంకోర్టు డెఫినెట్లీ గవర్నమెంట్కి వక్ఫ్ ట్రైబ్యునల్ తీసేయమనే చెప్తుంది. కాబట్టి వీళ్ళు ఎన్ని కేసులు వేసినా కూడా వీళ్ళకు ఏం యూజ్ ఉండదు. అంటే మళ్ళీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ దీన్ని సవరణ చేసే అవకాశం ఉండదంటారా? సవరణ ఏ విషయాలలో చేస్తారో అదే నేను చెప్తున్నా. ఇక్కడ 3 points ని చూసినాం. ఒకటి, వక్ఫ్ బై యూజర్ ఈజ్ వక్ఫ్ అనే దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా కూడా మీరు ఒకవేళ ఒక ల్యాండ్ని యూజ్ చేసినంత మాత్రాన ఆ ల్యాండ్ వక్ఫ్గా అయిపోదు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిండ్రు, ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఈ క్లబ్ హౌస్ నాది అని మీరు క్లెయిమ్ చేస్తారా? చేయలేము. కానీ వక్ఫ్ అట్లా చేస్తుంది. కాబట్టి దాన్ని 100% క్లోజ్ చేసేస్తుంది, సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఏదైనా ఒక దానిలో వక్ఫ్ ట్రైబ్యునల్కి మీరు వెళ్ళి ఈ ల్యాండ్ నాది అని మీరు అన్న తర్వాత అది మీది కాదు వక్ఫ్ తీసుకున్నది అని అన్న తర్వాత మీకు సుప్రీంకోర్టుకి వెళ్ళే అధికారం లేదు. అట్లుండొచ్చా? మీ ఫండమెంటల్ రైట్ పోతున్నట్టే కదా. యాజ్ ఎ సిటిజన్ మీకు సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్రోచ్ చేసేది మీ ఫండమెంటల్ రైట్. అక్కడ మీ ఫండమెంటల్ రైట్కి విఘాతం కలుగుతుంది కదా. కాబట్టి ఆ పాయింట్లో కూడా వక్ఫ్ వీళ్ళు వేసిన పిటిషన్ని క్లోజ్ చేసేస్తుంది సుప్రీంకోర్టు. ఇంకా మిగిలింది ఏముంటుంది, సర్వే కమిషన్ కంపల్సరీ ఒక IAS ఆఫీసర్ ఉండాలి అని అనేది పెట్టింది ఇప్పుడు గవర్నమెంట్. IAS ఆఫీసర్ ఒకటి సర్వే చేయడం అనేది IAS ఆఫీసర్ డ్యూటీ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ దట్ సిటీ ఆర్ డిస్ట్రిక్ట్. కాబట్టి దాన్ని కూడా సుప్రీంకోర్టు
తప్పు పట్టదు. కాబట్టి వీళ్ళు వేసిన ఏ పిటిషన్ అయినా కూడా కొట్టేయాల్సింది. మేడం ఇప్పుడు 998 ల్యాండ్ రాబరీ కేసు ఈడీ విచారిస్తుంది రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ పైన. A1 సోనియా గాంధీ గారు, A2 రాహుల్ గాంధీ పైన. ఈ వీళ్ళపైన కేసులు వేసి ఈడీ విచారణ జరపడానికి, వీళ్ళని జైలు పంపించడానికి ప్రధానంగా దీని వెనకాల అమిత్ షా గారు ఉండి చేయిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమిత్ షా గారిని కొద్ది రోజులు జైల్లో పెట్టించారు. దానికి కక్షపూరితంగానే ఇప్పుడు ఈడీ కేసులు వేసి చేయిస్తున్నారు అని చెప్పి ఒక వాదన. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉంటుందండి, అది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. అది క్యాజువల్గానే ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు వేయడానికి ఉండదు. ఒకటి. రెండో విషయం, ఇటలీ మాత 2004 నుంచి 2014 వరకు ఈ దేశాన్ని ఒక పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ని పెట్టి ఏలినాక ఆమె చేసిన స్కాములన్నీ A to Z ఒకసారి 2004 నుంచి 2014 వరకు తీసి చూడండి ఎన్ని స్కాములు ఉంటాయి. ఒకటి. రెండు, ఇంకో విషయం, ఇంటర్నేషనల్ మీడియాలో సోనియా గాంధీ, సో కాల్డ్ సోనియా గాంధీ, ఇటలీ మాత వరల్డ్లో రిచెస్ట్ ఉమెన్ అని చెప్పేసి ఆమె మీద ఆర్టికల్ కూడా వేసింది. ఏది గోధి మీడియా కాదు, భారతదేశంలో ఉన్న మీడియా కాదు, ఇంటర్నేషనల్ మీడియా వేసింది. ఆమె వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అని. అన్ని పైసలు ఎట్లా వచ్చినాయి ఆమెకు? ఆమె ఏం చేసింది? రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకునే ముందు ఆమె జాబ్ ఏంది, వాళ్ళ తండ్రి ఏంది, వాళ్ళ చరిత్ర ఏంది, ఇటలీలో వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ ఏంది, ఇప్పుడు ఆమె స్టేటస్ ఏంది, ఎట్లయింది? 10 సంవత్సరాలలో ఆమె అంత ధనికురాలు ఎట్లయిపోయింది? కాబట్టి దౌర్జన్యంగా స్కాములతోని భారతదేశ ఆర్థిక వ్యవస్థని డొల్ల వేసి అన్ని స్కామ్లతోని లక్షల వేల కోట్లు సంపాదించిన వాళ్ళ మీద ఏదో ఒక అలిగేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దానిలో అమిత్ షా గారితో సంబంధమే లేదు ఇక్కడ. ఓకే మేడం, హైకోర్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట వాళ్ళ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కొంతమంది మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు ఆర్టికల్ 14-15 వర్క్ బోర్డ్ చట్టాన్ని సవరించడము సుప్రీంకోర్టు చట్టాన్ని ఉల్లంఘించడమే కదా ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానిపైన పిటిషన్ వేశారు. ఈ ఆర్టికల్ 14-15 అంటే ఏంటి, దేనికి వర్తిస్తుంది? చూసానండి, ఆర్టికల్ 14-15 అసలు ఎంత బేస్లెస్ దాన్ని ఇక్కడ అలిగేషన్ వేయడం, ఎంత మైనారిటీ అపీజ్మెంటో చూడండి. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఆర్టికల్ 14. ఆ ఈక్వాలిటీని ప్రొటెక్ట్ చేసే లా 15 కిందకి వస్తుంది. దీనిలో ఈక్వాలిటీ బిఫోర్ లా ఎక్కడుంది? వక్ఫ్ తనంత తను వాడుకున్నంత మాత్రాన ఇప్పుడు మ్యారియట్ హోటల్ని వక్ఫ్ తనది అని అంటే ఈక్వాలిటీ అయిందా? ఆ మ్యారియట్ హోటల్ ఓనర్ ఉంటాడు కదా, మరి అక్కడ ఈక్వాలిటీ ఏం కనిపిస్తుంది? ఒకటి. రెండు, సేమ్ ఈక్వాలిటీ పాయింట్లనే జెండర్ ఈక్వాలిటీ కూడా ఉంటుంది కదా, మరి అట్లాంటప్పుడు వక్ఫ్లో ఒక మహిళ కూడా ఎందుకు లేదు? మరి ఇంకే ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇంకో విషయం, ఈ వక్ఫ్ది అమెండ్ చేయడం వల్ల షుకర్ వర్సెస్ కేరళ హైకోర్టుతో ఒక కేసు ఉండిందండి. ఆ కేసు అకార్డింగ్ ఏంటి అంటే, వాళ్ళిద్దరు డాక్టర్స్, వైఫ్ అండ్ హస్బెండ్, ముస్లిం డాక్టర్స్. వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ కూతుర్లకు సమానంగా పంచుకోలేని స్థితి ముస్లిం పర్సనల్ లాలో ఉంది. అంటే వాళ్ళ కూతుర్లకు 2/3 ఆస్తి వస్తుంది, మిగిలిన ఆస్తి వాళ్ళ తమ్ముడికి వెళ్ళిపోతుంది. వాళ్ళ తమ్ముడు త్రూ వక్ఫ్ ఆ ల్యాండ్ అన్న ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకుందామని చూస్తున్నారు. సో వాళ్ళ కేసులో వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి, వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకి వెళ్ళే అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళు ముస్లిం మహిళలు కాబట్టి. ఇప్పుడు మా నాన్నకి మేమిద్దరం ఆడపిల్లలు, ఎంత ఉన్నా ఇద్దరికి సమానంగా ఇస్తారు. కానీ ఒక ముస్లిం వ్యక్తి ఉండి అతనికి 2 కూతుర్లు ఉండేది ఉంటే ఇద్దరికి ఆస్తి సమానంగా రాదు, 2/3 ఆస్తి వస్తుంది, మిగిలింది వక్ఫ్కి వెళ్ళిపోతుంది. ఇదే జెండర్ ఈక్వాలిటీ అంటే. అదే 2 మగపిల్లలు ఉంటేనైతే సమానంగా వస్తుంది కదా. మళ్ళీ వాళ్ళ దానిలోనే చూడండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే ఆడపిల్లకు అబ్బాయికి అమ్మాయి కంటే డబల్ రావాలి. అంటే 1 కోటి ఆస్తి ఆడపిల్లకి ఇస్తే 2 కోట్లు మగపిల్లాడికి ఇవ్వాలి. ఇదే జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీ గురించి ముస్లిం పర్సనల్ లా కానీ వాళ్ళని అపీజ్ చేయడం కోసం ఈ సెక్యులర్ గవర్నమెంట్లు కానీ మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. మేడం, ఇంకోటి నేను కేరళ రాష్ట్రంలో ఒకటి వింటున్నది ఏంటంటే, కేరళలో మన భారతదేశం మొత్తంలో చూసుకుంటే కేరళలో చర్చిలు ఎక్కువ ఉన్నాయి, నెక్స్ట్ గోవాలో ఉన్నాయి. కానీ కేరళలో ఉన్న చర్చిలన్నింటినీ ఈ వక్ఫ్ చట్టం తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ కబ్జా చేయబోతుంది అని చెప్పేసి అక్కడ ప్రచారం చేస్తారని చెప్పేసి వింటున్నాను. ఇది ఎంతవరకు వాస్తవం? కేరళలో ఉన్న చర్చ్ ల్యాండ్స్ ను కూడా వక్ఫ్ తనదని క్లెయిమ్ చేసింది. కొన్ని చర్చిలను చూపించింది. టెంపుల్ ను కూడా, ఎన్నో సంవత్సరాల పురాతన టెంపుల్ ను కూడా వక్ఫ్ మాది అని
క్లెయిమ్ చేసింది కూడా. సో ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంది, చర్చిది వక్ఫ్కు పోయినా మంచిదే కానీ గవర్నమెంట్కి పోవద్దా? ఓకే, అదే వీళ్ళ ప్రాబ్లం. గవర్నమెంట్కి వెళ్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అవుతాయి, లేదా అక్కడ ఒక హాస్పిటల్ అవుతుంది, ఒక మెడికల్ కాలేజ్ అవుతుంది, ఇంకేదన్నా అవుతుంది, అంతే కదా, అంతకు మించి ఇంకేమవుతుంది? అంటే వీళ్ళకి ఏంటంటే చర్చ్ ల్యాండ్లు వక్ఫ్కు పోయినా మంచిదే కానీ గవర్నమెంట్కి పోవద్దు అంటే చర్చ్ వాళ్ళు కూడా అగెన్స్ట్ ఉన్నారనా? కాదండి, అట్లేం లేదు. ఈవెన్ క్రిస్టియన్స్ కూడా వక్ఫ్ బాధితులేవు కాబట్టి వాళ్ళు కూడా దీనికోసం మద్దతుగా నిలబడుతున్నారు. అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో జరిగే ఓవైసీ చేసే ప్రొటెస్ట్ ఏదైతుందో దీనివల్ల దేశవ్యాప్తంగా మత కల్లోహాలు రెచ్చగొట్టే వాదనలు వస్తాయి, మత కల్లోహాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతాయి, హిందూ ముస్లింలు కొట్టుకొని చేస్తారు అని చెప్పేసి వింటున్నాను. ఇది జరగబోతుందా లేకుంటే దీనికి ఎలాంటి ప్రొడక్షన్ చేయబోతున్నారు? ఆర్టికల్ 370ని రిపీల్ చేసినప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఉన్మాదులందరినీ ఎట్లా దొక్కాలో అట్లా దొక్కిండ్రు అమిత్ షా గారు. ఓకే, పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఊరి స్ట్రైక్స్కి రివెంజ్ తీసుకున్నది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఓవైసీ ఎంత అండి? ఓకే, ఎవరిని ఎట్లా పెట్టాలో అట్లా పెట్టడంలో కమిట్మెంట్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి చతురతతోని భారతదేశంలో ప్రజల్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా లా అండ్ ఆర్డర్ని సేఫ్గా కాపాడుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఇప్పుడు 2014 నుంచే తీసుకుంది. అందుకే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయా? 26/11 ఎప్పుడైతే బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయో దానికి సూత్రధారి ఎవడైతే ఉన్నాడో మొహమ్మద్ హుస్సేన్ రానా, వాడిని యుఎస్ నుంచి తెప్పించుకున్నంత డిప్లొమాటిక్ టాలెంట్ ఉన్న భారతీయ జనతా పార్టీ, అంత కమిట్మెంట్ ఉన్న భారతీయ జనతా పార్టీ, అంత నిబద్ధత కలిగిన నేషనలిస్ట్ ఉన్న లీడర్స్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. సో ప్రజలు ఎట్లాంటి సెక్యులర్ పార్టీలు ఏం చేయదలుచుకుంటున్నాయి అనే వాటిని గమనిస్తే సరిపోతుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఈ దేశం కోసం పనిచేస్తే, ధర్మం కోసం పనిచేస్తే, ఈ సంస్కృతి సాంప్రదాయాలని, ఈ నాగరికతను కాపాడడమే దాని ముఖ్య ఉద్దేశం. మేడం ఇంకొకటి నేను వింటున్నాను ఏంటంటే బీజేపీ పార్టీలో ఎవరైతే కొంతమంది కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజసింగ్ గారికి జనాల్లో వేరే వేరే రాష్ట్రాల్లో కూడా మంచి పాపులారిటీ ఉంది, కానీ సొంత పార్టీలో తనకు పేరు లేదు, తనకి ఎప్పటికీ ఎలాంటి ఒక పోస్ట్ ఇవ్వలేదు, ఇవ్వబోరు కూడా, తను తొక్కేయడానికి తన సీనియర్సే చేస్తుంటారని చెప్పేసి ఒక వాదన వింటున్నాం. ఎంతవరకు వాస్తవం? అట్లేముందండి, అట్లేం లేదు. ఇప్పుడు మీరు ఇదే మీ పర్సెప్షన్తో మీరు బండి సంజయ్ గారిని తీసేసినప్పుడు బండి సంజయ్ గారిని తీసేసిండ్రు, సెంటర్లో స్టేట్ ఇక్కడ సమన్వయం లేదని, నార్త్ ఇండియన్స్ సౌత్లో ఎప్పుడు దొక్కేస్తారని, ఇట్లా అన్ని మాటలు, ఇట్లాంటి అలిగేషన్స్, ఇట్లాంటి నేరేటివ్స్ వచ్చినాయి. ఇప్పుడు బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్ MOSలో ఉన్నారు కాబట్టి వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ పార్టీకి చేస్తున్న కృషిని బట్టి వాళ్ళకి కంపల్సరీ పదవులు వస్తుంటాయి. అది వాళ్ళకు కూడా గమనిస్తారు, ఇస్తారు. మీరన్న నేరేటివ్కి నేను టోటలీ రాంగ్, నేను దాన్ని సమర్థించాను. మేడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు భూభారతి తీసుకొచ్చారు. అంతకుముందుకు కేసీఆర్ గారు వచ్చేసి ధరణి తీసుకొచ్చారు. దాంట్లో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ఆయన సరి చేయలేదని చెప్పేసి ఈయన భూభారతి తీసుకొచ్చారు. దీనివల్ల ఈ రెండింటి వల్ల ప్రజల భూమిని పెత్తందారులు కొట్టేసే ఛాన్స్ ఉందా, లేకుంటే వీళ్ళు ఎంత ఉందని ఎంక్వైరీ చేయడానిక, ప్రజలకు సేఫ్ అవ్వడానిక, ఈ రెండు యాప్లను కానీ ఈ రెండు సవరణలను కానీ ఎంతవరకు చూడొచ్చు? కేసీఆర్ చేసిన పనులు కానీ, బీఆర్ఎస్ టీఆర్ఎస్ అదో పార్టీ కానీ భూస్థాపితం అయిపోయింది. సో దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఇస్ అ హిస్టరీ అండ్ ఇట్స్ అ క్లోజ్ చాప్టర్. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెలంగాణ మూమెంట్ అప్పుడు వచ్చిన పార్టీ. ఆ మూమెంట్ వల్ల ఒక ఇమోషన్ ఉండే కాబట్టి ఆ ఇమోషన్ వల్ల ఒక 2 సార్లు సీఎం అయిండు, ఇంకా అయిపోయింది, ఇక ఆయన చాప్టర్ క్లోజ్. ఆయన తర్వాత ఆయన కొడుకు ఇవ్వడానికి వాళ్ళు ఏం పెద్ద దేశం కోసం ఏం చేసింది లేదు. తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఏం రజాకర్లలో కదా తెలంగాణ ప్రజల మీద దౌర్జన్యాలు చేసినట్టు ఆంధ్ర ప్రజలు ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల మీద దౌర్జన్యాలు చేసింది లేదు. జస్ట్ ఇద్దరు అన్నదమ్ములు వేరే వేరే ఇండ్లు పెట్టుకున్నట్టుగా ఇద్దరు విడిపోయిన ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు అంతే. ఇస్లాం దురాక్రాంతాలు కదా హిందువుల మీద దాడి చేసినట్టు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ హిందువుల మీద దాడి చేసినట్టు ఎక్కడ కూడా తెలంగాణ ఆంధ్ర మధ్యలో ఎలాంటి విద్వేషాలు లేవు.
అవి ప్రాంతీయ భావాలు తీసుకొచ్చి ఇంకింత విద్వేషాలు తీసుకొచ్చింది ఇట్లాంటి రీజనల్ పార్టీసే యాజ్ పర్ యాజ్ మై ఒపీనియన్. కాబట్టి అందులో మనకు కొన్ని నిధులు నియామకాలు మనకు ఉండాలి అన్న ఉద్దేశంతో యువకులందరూ తెలంగాణ సెపరేట్గా ఉండాలి అని ఆశపడ్డారు. కాబట్టి అది జరిగింది, అయింది, అయిపోయింది, అంతే. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మీరు దేశవ్యాప్తంగా చూడండి, ఇప్పుడు 99 నుంచి వెళ్ళి కనీసం 3 అంకెల సీట్లు కూడా పార్లమెంట్లో తెచ్చుకోలేని స్థాయి కాంగ్రెస్ పార్టీది. మొత్తం దేశం మొత్తం చూసుకుంటే కాంగ్రెస్ వచ్చింది 3 రాష్ట్రాల్లో మాత్రం. ఆ 3 రాష్ట్రాలలో స్పెషల్గా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అడ్డిమారి గుడ్డి దెబ్బలు వచ్చాయి. ఆయన అందులో వచ్చిన మెజారిటీ మీరు ఒకసారి చూడండి, ఆయనకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ మీరు ఒకసారి చూడండి, అది ఏది కూడా గవర్నమెంట్ ఫామ్ చేసేంత పర్సంటేజ్ కానే కాదు. కాబట్టి ఒక్కసారికే ఉంటారు, నెక్స్ట్ టైం ఉంటారన్న గ్యారంటీ వాళ్ళకు కూడా లేదు. కాబట్టి దొరికిందే దోసుకొని పోదాం అన్నట్టు దొంగల లెక్క చూస్తున్నారు. ఇప్పుడు ఈ భూమి ప్లేస్లో వాళ్ళ పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు ఆడింత ఈడింత అందరు కలిసి ఆ భూముల దందాలు దౌర్జన్యం చేయడం, వాటిని దొబ్బేయడం తప్ప దీనిలో వాళ్ళు తీసుకొచ్చే అచీవ్మెంట్ ఏముండదు. ప్రజల కోసం చేయాలనే తాపత్రయం అంతకంటే ఉండదు. ఈ 5 సంవత్సరాలు పవర్ని కాపాడుకొని కొన్ని స్కాములు చేసి కొన్ని వేల కోట్లు వెనకేసుకున్నాము. అట్లీస్ట్ నెక్స్ట్ టైంకి ఎమ్మెల్యేగానన్నా గెలవాలి. ఇది తప్ప ఇంతకు మించి దేశం పట్ల కానీ ఒక విజన్ ఉండదు, రాష్ట్రం పట్ల ఒక విజన్ ఉండదు. ఆర్థిక వ్యవస్థను బాగుపరచాలి, ప్రజల జీవితాన్ని ఉద్ధరించాలి అనే ఉద్దేశం, అనే ఆశ, అనే కోరిక, అనే తపన వీళ్ళకు ఉండనే ఉండదు. ఓకే మేడం, ఈరోజు సుప్రీంకోర్టు వాదన తెలంగాణలో HCU భూముల పైన ఈరోజు సుప్రీంకోర్టు ఒక వాదన ఇచ్చిన తర్వాత మే 50th పోస్ట్పోన్ చేసింది. కానీ దాంట్లో కీలకంగా ఒక అంశాన్ని మాట్లాడి పోస్ట్పోన్ చేసింది. ఏం అంటే 400 ఎకరాల్లో 100 ఎకరాలు 3 రోజుల్లో కొన్ని జేసీబీలు పెట్టి చెట్లను తొలగించారు కదా, ఆ చెట్లని మళ్ళీ ఎలా చూపిస్తారు, ఎలా చేయగలరు? లేదు అంటే చేయలేకపోతే ఎవరైతే చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారో వాళ్ళు జైలుకి పోవడానికి సంసిద్ధంగా ఉండండి అని చెప్పేసి ఒక వాదన చెప్తూ, మరి అది ఎలా చూపిస్తారు, ఎలా చేయబోతున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ చేసి పెట్టండి. దీనిపైన చీఫ్ సెక్రటరీ గారికి పడుతుందా, సీఎం గారికి పడుతుందా, ఆ ల్యాండ్ మళ్ళీ గవర్నమెంట్ రికవరీ చేసుకుంటుందా? ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ICICI అనే సంస్థకి ఇచ్చింది. మధ్యలో ఒక బ్రోకరేజ్ కంపెనీ ఉండి వాళ్ళు 1000 కోట్లు నొక్కేసి 10,000 కోట్లతోటి జరిగిన ఒక ఉద్దాంతం ఇదంతా. దీనిపైన ఎవరు బెనిఫిషరు, ఎవరు లాస్ అవుతున్నారు, ఈ భూమి ఎవరికి పోతుంది, చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైలుకి పోబోతున్నారా, వాళ్ళపైన భారం పడుతుంది. మీరు ఒక HCUలో ఆ రోజు రాత్రిపూట వెళ్ళి అన్ని చెట్లన్నీ కూల్చేసి అక్కడున్న ఆ పక్షులు, ఆ జంతువులు ఏడుస్తుండే ఎంత బాధ అనిపించిందని. అది ఏంటిది, ఒక డీర్ బయటకు వచ్చింది, దానికి దాహమే. అంటే ప్రజల్లోకి వస్తున్నాయి అడవిలో ఉండాల్సిన జంతువులు, వీళ్ళు వెళ్ళి అక్కడ JCBతో చేయడం వల్ల అవి బయటకు వచ్చినాయి. అంటే అట్లా వాటి ఆవాసాలను పాడు చేయడం, చెట్లను నాశనం చేయడం. మీరు అన్నట్టుగా వేరే ఒక కంపెనీతో వీళ్ళకున్న డీల్ వల్ల ఆ డీల్కి వీళ్ళు తీసుకున్న పైసలకు వీళ్ళు ఇప్పుడు ఏదైనా ఒకటి చేయాలి. ఇది మీరు ఒక్క HCUకే చూస్తున్నారు. మేము మొదటి నుంచి మొత్తుకుంటుంది ఏంటి అంటే, మూసీ సుందరీకరణ పేరుతోను కూడా వీళ్ళు చేసింది ఇదే. మళ్ళీ తర్వాత వీళ్ళు హైడ్రా పేరు మీద చేసింది కూడా ఇదే. నేను మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు, హైడ్రాకు వ్యతిరేకం కాదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిబద్ధత ఉంటే, వీళ్ళు వర్షాలు పడ్డప్పుడు ఇళ్ళకి నీళ్లు రాకుండా వర్షపు నీళ్లు బయటికి పోయే ప్రాసెస్నే చేతగాలేదు. వీళ్ళు డెవలప్మెంట్ ఏం చేస్తారు? వీళ్ళదంతా ఏముంటుందంటే ఆ భూమిని ఇవ్వడం, దాని నుంచి కాంట్రాక్ట్, ఆ కాంట్రాక్ట్ నుంచి కొన్ని వేల కోట్లు తీసుకోవడం, ఆ తర్వాత ఆ భూముల నుంచి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేదాన్ని ఫాలో అప్ చేయడం, ఆ కన్స్ట్రక్షన్ చేయించడం కూడా చేయరు వీళ్ళు. ఎందుకంటే ఆ పాటికి వీళ్ళు ప్రభుత్వం పోతుంది, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అది కన్ఫ్యూజన్ లో ఉంటుంది ఆ ల్యాండ్ విషయంగా. అప్పుడు అది ఏమవుతుంది, కార్పొరేట్ వాళ్ళ చేతులకు ఆ ల్యాండ్ పెరుగుతుంది. పోతుంటే రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల వాళ్ళు లాభపడుతున్నారు, వాళ్ళు ఇచ్చే కమిషన్లతోని రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు తప్ప ప్రజలకు ఏం ఒరిగేది లేదు. ఇదే కేసీఆర్ విషయంలో కూడా చూసినాం. కవిత మొత్తం నేషనల్ లెవెల్లో లిక్కర్ దందా చేసింది. ఇక ఐటీలో ఉన్న రామారావు గారు, ఆయన కూడా ఎన్నో స్కాములు కాకుండా ఎన్నో ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎంతో మంది IAS ఆఫీసర్లను ఇప్పుడు బలీకా బకరాలు చేసింది. అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతూ ఇక్కడ కూడా మళ్ళీ చీఫ్ సెక్రటరీలను వాళ్ళను బలీకా బకరాలు చేస్తారు. సెక్యులర్ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కూడా ప్రజలనే మభ్యపెట్టడం, ప్రజలు లూటీ చేయడంతో పాటు ఆఫీసర్ల లైఫ్ను కూడా పాడు చేస్తారు.
మరి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు దీంట్లో కీలక పాత్ర పోషించారు కదా, ఆవిడ జైలు శిక్ష అనుభవించబోతుందా లేకుంటే సుప్రీంకోర్టు ఈమె పైన ఎలాంటి చర్య తీసుకోబోతుంది? ముఖ్యమంత్రి గారా దీనికి బాధ్యులు, చీఫ్ సెక్రటరీ గారు? ఇట్ డిపెండ్స్ అండి. ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా బలి అయినరు, ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి ఎట్లాంటి కాంట్రాక్ట్కి సైన్ చేసిండ్రు వాళ్ళు ప్రైవేట్ కంపెనీకి అనే దాన్ని బట్టి ఆ చీఫ్ సెక్రటరీ అఫీషియల్ గ్యాజెట్ తీసి ఉంటారు కాబట్టి వారి మీద కూడా కంపల్సరీ కార్వాయి నడుస్తుంది. లీగల్గా జరుగుతున్న ప్రొసీడింగ్స్ని బట్టి అప్పుడు మనం చెప్పగలుగుతాం వీళ్ళ మీద ఏం యాక్షన్ జరిగింది, ఏం తీసుకోబోతున్నారు అని. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల పాలనలో ఫస్ట్ తీసుకున్నట్టయితే హైడ్రా అది భూముల పైన ఇళ్ల పైన పడింది. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 400 ఎకరాల ల్యాండ్ పైన పడింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రధానంగా ల్యాండ్స్ పైన బేక్ చేసుకొని ఉందా లేకుంటే వీళ్ళ పైన ల్యాండ్స్ పైన టార్గెటా? అంతే కదండి, ఏ దానిలో వాళ్ళకు కమిషన్లు వస్తాయో ఆ పని చేస్తుంది. ఒకటి జనరల్గా కూడా కాంగ్రెస్ అదే పనిలో ఉంటుంది. మీరు అప్పుడు 2004 నుంచి 2014 వరకు చూసినట్టయితే ఎల్జీ స్కామ్ కానీ 2G స్కామ్ కానీ ప్రతి కుంభకోణం కోల్ కానీ ఏదైనా కూడా ప్రతి దాంట్లో వీళ్ళకి వచ్చే కమిషన్ల అకార్డింగ్గానే అక్కడ స్కామ్లు జరిగినాయి. ఇది కూడా ఒక స్కామే, హైడ్రా స్కామే, మూసీ సుందరీకరణ కూడా ఒక స్కామే, హెచ్సియు కూడా ఒక స్కామే. స్కామ్లు చేయడమే వీళ్ళ పని. ఎందుకంటే వీళ్ళకి క్లియర్గా తెలిసిపోయింది నెక్స్ట్ 30-40 ఇయర్స్ వరకు దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీయే ఉండబోతుంది. మళ్ళీ భారతీయ జనతా పార్టీలో ఎవరు కూడా ఇట్లాంటి స్కాములు చేసే వాళ్ళను ఉంచదు. ఇక్కడ పని చేయాల్సిందే, దేశం కోసం, ధర్మం కోసం, ఈ సిద్ధాంతం కోసం పని చేయాల్సిందే. ఇక్కడ ఏ నాయకుడు వచ్చినా కూడా స్కాములు చేస్తా అంటే నడవదు. 1000 కోట్లు స్కాములు చేసుకుంటా అంటే కుదరని పని ఇక్కడ. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఎట్లా ఉంటున్నారు మీరు చూడండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు వాళ్ళు పోయేటప్పుడు వారి జీవితం ఎట్లా ఉండింది, మోదీ గారు కూడా అట్లే ఉంటారు, యోగి గారు కూడా అట్లే ఉంటారు. ఇట్లాంటి సిద్ధాంతంతో ఉన్న నాయకులు మాత్రమే ఇక్కడ రాణిస్తారు. కాబట్టి మిగతా వాళ్ళందరికీ ఇక్కడ ఉండలేకపోతున్నారు. ఒకటి, రెండో విషయం కాంగ్రెస్కి కూడా తెలుసు వీళ్ళు ఉండలేరు అని. కాబట్టి ఉన్నప్పుడు ఏదో కొంచెం దండుకుందాము అని మూసీ సుందరీకరణ అదే, హైడ్రా అదే, హెచ్సి కూడా అదే. మేడం ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే బీజేపీ కొన్ని సీట్లకు మాత్రం పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి పెట్టేసి సంపూర్ణంగా గెలవడం జరిగింది. సేమ్ అదే పాలసీని ఇటు టీడీపీ, జనసేన, ఇటు బీజేపీ కలిసి నెక్స్ట్ తెలంగాణలో పోటీ చేయబోతున్నాయి అదే కూటమితో అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. ఎంతవరకు కరెక్ట్? అదే ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూద్దామండి, ఇంకా చాలా టైం ఉంది కదా. సమీకరణాలు అప్పటి వరకు మారుతాయి, ఏమో జరుగుతాయి. ఇప్పుడు మనకు ఉండేటి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒకటి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో వేరే పార్టీస్ అవసరం ఉండదు. బీజేపీయే తనగానే వెళ్ళగలదు, వేరే పార్టీస్తో కలవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే లోకల్ బాడీలో ఆల్రెడీ లాస్ట్ టైమే మేము మంచి నెంబర్ ప్లస్ ఉన్నాం. ఇప్పుడు ఇంకొక 30 వస్తే లోకల్ బాడీ కూడా హైదరాబాద్ కూడా మాదే అయిపోతుంది భారతీయ జనతా పార్టీ. సో కొంచెం కష్టపడి ప్రజల్లోకి మేము చేస్తున్న పనులు తీసుకెళ్తే సరిపోతుంది. ఇప్పుడు వక్ఫ్ తీసుకెళ్తున్నాం, వక్ఫ్ ఎందుకు తీసేస్తున్నాం? మేడ్చల్లో ఇంతమందికి అన్యాయం జరిగింది, ఈ అన్యాయం మీకు కూడా జరగవచ్చు. కాబట్టి మీకు ఆ అన్యాయం జరగద్దు అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి అన్న విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే మాకు అధికారం వచ్చేస్తుంది. కాబట్టి అధికారం రావడం కోసం మేము చేస్తున్న పనులు చెప్తే చాలు ప్రజలకి. మేడం ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, 6 పథకాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి, బ్యాంకు ద్వారా తీసుకోవచ్చు, రకరకాల స్కీమ్లు ఉన్నాయి. కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లని స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్లోకి తీసుకెళ్ళట్లేదు. ఫస్ట్. 2, మీ బీజేపీలో ఉన్న పార్టీ కార్యకర్తలైనా సరే, లో క్యాడర్ వాళ్ళైనా హై క్యాడర్ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే జనాల్లోకి పర్ఫెక్ట్గా ఈ స్కీమ్స్ వెళ్ళలేకపోతున్నారు. బయట రాష్ట్రాల్లో ఈ స్కీమ్స్ పర్ఫెక్ట్గా వాడుకుంటున్నారు. ఇన్ కేస్ వాడదామన్నా సరే ఆ బ్యాంక్లో ఉన్న మేనేజర్స్ కానీ బ్యాంకర్స్ కానీ వీటిని ఎగ్జాక్ట్లీ రైతుల వరకు, లోకల్ బాడీ వరకు, పల్లెటూర్ల వరకు తీసుకెళ్ళలేకపోతున్నారు. ఎందుకు? కారణం లోపం ఎక్కడ జరుగుతుంది? లేదండి, ఏదైనా ఇప్పుడు బ్యాంకులలో వాళ్ళ అకౌంట్లలో పడే డబ్బులన్నీ కూడా పిఎం ఆవాస్ దాని నుంచి వస్తాయి కాబట్టి, పిఎం నిధి నుంచే వస్తాయి. ప్రతి గ్రామంలో తెలియదు మేడం, ఇది పిఎం గ్రామీణ యోజన, ఆవాస్ యోజన ఏదో ఉంది, అక్కడి నుంచి వస్తాయని చెప్పేసి ఎవరు తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఇస్తారని మాత్రమే తెలుస్తుంది. లేదు, రేషన్ బియ్యం కూడా 5 కిలోలు మోదీ ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు అందరు వీళ్ళు మేము సన్న బియ్యం ఏమి ఇస్తున్నాం అని చెప్తున్నారు. వీళ్ళు అట్లా చెప్పుకుంటున్నారు, మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం.
తీసుకెళ్లి ప్రజల్లోకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి. రెండోది అది ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా అన్నం తినడము, వాళ్ళ కడుపు నిండేలాగా చూసుకోవడము అనేది వాళ్ళ ఫండమెంటల్ రైట్. దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. కాబట్టి ఫుడ్ విషయంగా అంత ఫోకస్ చేయకున్నా కూడా మిగతా వాటన్నిట్లలో కూడా, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ సిలిండర్ వచ్చింది అనుకోండి, ఫ్రీ సిలిండర్ వచ్చింది, నరేంద్ర మోదీ ఇచ్చిండని అందరికీ తెలుసు. లోన్స్ ఇచ్చిన, ఉజ్వల స్కీమ్ లోన్స్ కూడా తీసుకున్నారు చాలా మంది యువకులు, అందులో ముస్లింలైనా హిందువులైనా అందరు తీసుకున్న దానిలో వాళ్ళందరికీ అకౌంట్లోకి డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయని బ్యాంకు కూడా మెన్షన్ చేస్తుంది. వాళ్ళకి వచ్చే దానిలో కూడా ఉంటది పిఎం దాని నుంచి వచ్చినాయి. టౌన్స్ వరకు మాత్రమే వెళ్తుంది, గ్రామ స్థాయికి వెళ్ళట్లేదు. గ్రామ స్థాయి వరకు లో క్యాడర్ కార్యకర్తలు ఎవరున్నారు వాళ్ళు చెప్పట్లేదు, అక్కడ వరకు రీచ్ అవ్వట్లేదు. లేదండి, డ్రోన్ దీది అని చెప్పి డ్రోన్స్ అందించినాం మేము రైతులకి, మహిళలకి. అవన్నీ గ్రామీణ మహిళలకు వెళ్ళినాయి. అవన్నీ వాళ్ళకి మేము చెప్పగలిగినాం. అందులో మేము సక్సెస్ అయినాం కాబట్టే అప్పుడు 8 ఎంపీలు వచ్చినాయి. ఇంతవరకు అన్ని ఎంపీలు రాలేదు. లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే ఒకటే ఉండింది, ఇప్పుడు 8 మంది అయింది. కాబట్టి మోదీ మాన్యా ఉంది. ఈవెన్ ఊర్లలో కూడా అప్పుడు ఇంకా వాళ్ళు క్లియర్గా చెప్పింది పెద్ద ఓటు మోదీకే ఇస్తామని. అంటే పెద్ద ఓటు అంటే ప్రైమ్ మినిస్టర్ ఓటు అని, చిన్న ఓటు అనేది వాళ్ళు ఆలోచించారు కొందరు. అప్పటిదాకా కేసీఆర్ ఉన్నారు కదా, అట్లా కేసీఆర్ ఉన్న టైంలో కేసీఆర్ మీద వ్యతిరేకత రాకముందు కూడా వాళ్ళు పెద్ద ఓటు మోదీకే అని అనేవాళ్ళు ఊర్లలో. మరి లేదు అని అనేది రాంగ్ స్టేట్మెంట్. కంపల్సరీ వెళ్తుంది ప్రజల్లోకి. ఇక్కడ మేము ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు వచ్చిన తర్వాత నెక్స్ట్ రేపు లోకల్ బాడీస్లో మేమే విన్ అవుతాం. రేపు హైదరాబాద్ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీది అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో తెలంగాణ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకే అవుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు. ఒక మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ కూడా కలిసే ప్రయత్నం చేద్దాం మేడం. ధన్యవాదాలు.